రైట్. ఇటు రాష్ట్రంలో అటు దేశంలో జరిగినటువంటి అసెంబ్లీ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఏపీలో మరోసారి ఫ్యాన్ ప్రభంజనం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. ఎగ్జిట్ పోల్ సర్వేల్లో అత్యంత క్రెడిబిలిటీ ఉన్న ఆరా మస్తాన్ సంస్థ ఫ్యాన్కే పట్టం కట్టింది. ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని తేల్చేసింది. వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని అంచనా వేసింది. అటు కూటమికి 71 నుంచి 81 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఏపీలో అత్యధికంగా 56% మంది మహిళలు జగన్ కు జై కొట్టారని కూడా చెప్పుకొచ్చింది. దీంతో పాటు ఆత్మసాక్షి, ఆపరేషన్ చాణక్య, పొలిటికల్ ల్యాబొరేటరీ, రేస్, పోల్ స్ట్రాటజీ గ్రూప్, చాణక్య, పార్థదాస్, జన్మత్, అగ్నివీర్ లాంటి సర్వే సంస్థలన్నీ మరోసారి ఏపీలో ఫ్యాన్ తుఫాను ఖాయమని క్లియర్ కట్ గా చెప్పేశాయి. రైట్, ఇదే అంశంపైన మనతో జాయిన్ అయ్యారు అంబటి మురళి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా. వారితో ఒకసారి మాట్లాడదాం. మురళి గారు, మీకు ఈ ఎగ్జిట్ పోల్స్ చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ లెవెల్ ఒక పారామీటర్ తీసుకొని 0 to 10 అంటే ఏ స్థాయికి పెరిగిందంటే ఏం చెప్తారు? మీరు స్క్రీన్ మీద డిస్ప్లే చేసినటువంటి అనేక సర్వేలు నేను క్షుణ్ణంగా పరిశీలించానండి. నా దగ్గర కూడా ఒక 14 సర్వేలు నేను పేపర్ మీద నోట్ చేసుకున్నా. ఓకే. అన్ని సర్వేల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందనే నంబర్సే ఇచ్చారు. ఒకటి మినిమం 94 ఉందండి, మాక్సిమం 171 వరకు కూడా ఉంది. అంటే ర్యాప్ సర్వే 158 నుంచి 171 వరకు ఇచ్చారండి. ఆరా లోయెస్ట్ 94 to 104, అంటే లోయర్ లిమిట్ 94 ఉంది, హయ్యర్ లిమిట్ 171 ఉంది. మోస్ట్ ఆఫ్ దెమ్ 128 దగ్గరికి వచ్చి ఆగారండి. ఒక్క సంస్థ మాత్రం 171 ఇచ్చింది. కాదు కాదు, మీరు ఒకటి చెప్తున్నారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అమర్ గారు ఏదో సర్వే గురించి మాట్లాడుతూ చెప్పారు. ఆ స్థాయి సర్వేలు కూడా ఉన్నాయేమో నిజానికి ఇప్పుడు మార్కెట్లో. ఈ వైఎస్ఆర్సీపీకి ఎన్ని సార్, 13 14 స్థానాలు వస్తాయి. సరే, అవి పేపర్ పరిమితమైనాయి. అది ఒక చిన్న ట్రిక్ ఏంటండి, ఈ సర్వేలన్నీ కూడా మీరు డిస్ప్లే చేస్తున్నటువంటి కానీ నా దగ్గర ఉన్నటువంటి క్రెడిబిలిటీ పర్సంటేజ్ లో వేరియేషన్ ఉండొచ్చు, కానీ సుమారుగా క్రెడిబిలిటీ దే ఆర్ నాట్ సూట్ కేస్ కంపెనీస్. ఇప్పుడు కంప్యూటర్ లోంచి పేపర్ లాగి తెలుగుదేశం వారు ఒక 10-12 బయటకు వదిలారు. దాంట్లో వైసీపీకి 12 13 ఇంకొద్దిసేపు ఆగితే కడప సీట్లు కడపలో ఒకటి కూడా రాదని ముఖ్యమంత్రి గారు ఓడిపోతారని కూడా చెప్పినా ఏం ఆశ్చర్యం లేదు. దాని గురించి మనం పట్టించుకోవద్దండి. అన్నది ఏంటంటే ఒక సంస్థలు ఇచ్చినటువంటి పరిశీలన చేద్దాం. ఒకటి నేను చెప్పాలనేది ఏంటంటే, రాష్ట్రంలో నైతికంగా నైసర్గిక స్వరూపం తెలిసినటువంటి సంస్థ ఆరా సంస్థ. అవును. ఇప్పుడు మీరు చూపెట్టిన అన్నిటినీ మనం అనలైజ్ చేయలేము, వాళ్ళ డేటా మన దగ్గర లేదు, ఎలా ఇచ్చారనేది. వారి దగ్గర సబ్స్టాన్షియేటెడ్ డేటా ఉండొచ్చు. బట్ ఆరా సంస్థ మాత్రం నేను టోటల్ గా వారి ప్రెస్ మీట్ మొత్తాన్ని చూశానండి. వారు చిలకలూరిపేటలో ప్రెస్ మీట్ పెట్టారు, నేను టీవీలో క్షుణ్ణంగా పరిశీలన చేశాను. నేనేమంటానంటే అండి, ఇది ఈశ్వర్ గారు లేకుంటే నేను లేకుంటే అమర్ గారు సృష్టించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కాదు, మన సొంత పెత్తనం ఏమీ లేదు దీనిలో. ఎవరన్నా ఇచ్చిన వాటి మీద మనం పరిశీలన చేయాలి. ఒక కేస్ స్టడీ నేనేమంటున్నానంటే, మనం ఆరా తీసుకుందామండి. ఎందుకంటే ఆరా కొద్దిగా రెప్యూటెడ్ సంస్థ. గతంలో చెప్పినప్పుడు వారి ఫిగర్స్ మారినాయి, కానీ మినిమం పాసిబిలిటీ ఎక్కడ తప్పలేదు. సో అన్ని సంస్థలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే విషయాన్ని క్షుణ్ణంగా వారి నంబర్స్ని బట్టి తెలుస్తుంది. ఒకటి, నేను ఆరా సంస్థలో ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లు అనండి, లేకపోతే ఇందాక మన అమర్ గారు అన్నారు బెనిఫిట్ ఆఫ్ డౌట్ అని. అది బెనిఫిట్ ఆఫ్ డౌట్ కాదు సార్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. సివిల్ ఇంజనీరింగ్ లో మీరు అమర్ గారు, మీరు ఒక బిల్డింగ్ కట్టడానికి ఆర్కిటెక్ట్ ఇస్తే క్యాలిక్యులేషన్ లో 3 floors బిల్డింగ్ తీసుకుంటే 250% ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకుంటాడు సార్. అంటే పొరపాటుని అమర్ గారు జర్నలిస్ట్ కదా, తెలియక ఇంకొక 2 ఫ్లోర్లు వేసినా కూడా 3 అని తీసుకుని ఇంకో 2 ఫ్లోర్లు వేసినా కూడా ఆ బిల్డింగ్ పోలదు. ఎందుకంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ 250% తీసుకుంటారు. ఆరా సంస్థ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏం తీసుకున్నది అనేది నాకు వారితో ఉన్నటువంటి స్వల్ప పరిచయంలో గత అనుభవం కూడా ఉందండి నాకు.
2019 సంవత్సరంలో వారు 125 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పారు. ఓకే. వారు మా గుంటూరుకు చెందిన వారే. వారు వ్యక్తిగతంగా నాతోటి చెప్పింది ఏంటంటే 150కి పైకి వస్తాయని నాకు అనిపించింది. బట్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ నేను 20% పెట్టుకున్నాను, 125 నేను చెప్పాను అని ప్రకటించారు 125. ఓకే. నిజంగా వారు ఎన్నికల్లో ఆఫ్ ద రికార్డ్ ఎన్నికలకు ముందు ఫలితాలకు ముందు 150 పైన వస్తాయని నాకు చెప్పారు. నాకే చెప్పారు. ఓకే. అంటే 25 సీట్స్ వారు దాచుకున్నారు. ఒకటి అంటే ఈ 108కి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కలిపితే 125 సీట్స్ వస్తాయని వాళ్ళ అంతర్లీనంగా వారికి ఉన్న వర్కౌట్ ప్రకారం నాకు ఒక ఐడియా ఉందండి. ఓకే. 100కి 100 ఇది నిజం. మీరు కూడా ఇందాక వారిని అడిగినప్పుడు ఇంతకంటే ఎక్కువ వస్తాయి అంటే వస్తాయని చెప్పారు. వారు డినై చేయరు. రెండోది మీకు ఇంకొక విషయం ఏంటంటే అండి, మహిళల ఓటు ప్రత్యేకంగా సర్వే చేసి ఆరా సంస్థ వారు 58% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైనాయని చెప్పారు. తెలుగుదేశానికి 44% డెసిమల్స్ నేను వదిలిపెడుతున్నాను, 44% వచ్చినాయని చెప్పారు. కావాలంటే వారి వీడియో చూడండి. ఓకే. అంటే ద డిఫరెన్స్ బిట్వీన్ వైఎస్ఆర్సిపి అండ్ టీడీపీ ఇన్ లేడీస్ ఓట్ ఈజ్ 14%. రైట్. Whereas gents are concerned 51% తెలుగుదేశం కూటమికి, 45% వైఎస్ఆర్సిపికి అని చెప్పారు. రైట్. ద డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ ఈ 6%. ఈశ్వర్ గారు మీరు ఇక్కడ గమనించాలి. మీరు యాంకర్ గా మీరు బాగా ఎదగాలంటే ఈ లెక్క బాగా నాకు చెప్పాలి, ఆన్సర్ చెప్పాలి. సార్ 14% లేడీస్ లో వ్యత్యాసం ఉందని వారు చెప్పారు, పురుషుల్లో 6% వ్యత్యాసం ఉందని చెప్పారు. అవును. ఓవరాల్ గా సుమారుగా 8 నుంచి 12 లక్షల మహిళల ఓట్లు ఎక్కువ పోలయ్యాయని చెప్పారు. ఈ డేటా మీరు విన్నారు, నేను విన్నాను. ఇది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటారుగా? ఇది కరెక్ట్ అని మీరు ఒప్పుకుంటారు? ఈ డేటా వారు చెప్పింది రికార్డ్. రైట్. అంటే నేనేమంటానంటే అండి, మీరు ఒక గదిలో 100 మంది పురుషులుంటే అక్కడ మనకి 6 ఓట్లు తక్కువ వచ్చినాయి అని చెప్పారు. ఒక గదిలో 100 మంది మహిళలుంటే 14 ఓట్లు ఎక్కువ వచ్చినాయి అని చెప్పారు. అంటే 200 మందిని యావరేజ్ చేస్తే 14 - 6 8% తేడా ఉండాలి. కానీ వారి ఫలితాలు ప్రకటించేటప్పుడు 2 చిల్లర నుంచి 3% మాత్రమే